థామస్ గారి పిఏ గురించి చంద్ర ఒక ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చైర్మన్ భార్య భర్త ఆయన కూడా ఈ విధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడడం జరిగింది. దాని మీద స్క్రోలింగ్ పోతూ ఉంటే ఈరోజు పార్టీ మా స్టేట్ పార్టీ ఆదేశాల ప్రకారం స్క్రోలింగ్ ఎవరు చేయకూడదు, దాన్ని ఆపేయమని చెప్పాము. మా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు అయితే, గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీ లీడర్లు అయితే అందరూ కూడా దాన్ని మన్నించి అందరూ కూడా ఆ స్క్రోలింగ్ అంతా ఆపేశారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా చెప్పాము. ఈరోజు మా సమస్యలు ఏంది అందరిని అడిగి కనుక్కోవడం జరిగింది. ఎవరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అలా వెళ్ళాల్సి వస్తుందని. అందరూ కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే అందరూ సామరస్యంగా పరిష్కరించుకుంటాం, అలాగే కలిసి పనిచేసుకుంటామని కూడా పార్టీ లీడర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కూడా అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందరిని కలుపుకొని పోతాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా ఎవరితోనూ అందరిని కలుపుకొని పోతాం. వీళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పోయిన వాళ్ళు కూడా మేము సమాధానం చెప్తామని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకు పెట్టారంటే సో ఆ విధంగా ఈరోజు ఇది కొంత శాంతియుతంగా పరిష్కారం దిశగా ఈరోజు చర్చ ఫలప్రదమైంది. ఒక వారం లోపల నోటీసు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిఏ మీద మాట్లాడారు వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. సో మాలో ఉన్న సమస్యలంతా కూడా ఒక 15 రోజుల లోపల అందరం సమస్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గంగాధర నెల్లూరు గురించే కొంత డిస్టర్బెన్స్ ఉన్నది. ఇంకబెట్ అయితే అది ఉండదు, ఎందుకంటే అందరూ కూడా ఒకటైపోయినారు, అందరూ బాగున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అలాగే మనం అందరితో కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది శాంతియుతంగానే పరిష్కారం లభించింది. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు. పిఏతో కష్టం ఏమైనా పొరపాటు చేస్తుంటే తొలగించాలా, పొరపాటు లేకపోతే తొలగించలేము కదా. అంటే నిన్న ఎమ్మెల్యే గారేమో పిఏ ఏం పొరపాట్లు చేయలేదు, కాకపోతే కొంతమంది అసమ్మతి వర్గం అన్నారు. వీళ్ళు ఒక 50 మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 మండలాలకు చెందినటువంటి 50 మంది కలెక్టర్ గారిని కలిసి వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఆ నియోజకవర్గంలో వస్తున్నటువంటి గ్రావెల్ పైన కావచ్చు, గ్రానైట్ పైన, క్వారీల పైన కొంతమంది మన్నారు. వీళ్ళ దగ్గర ఆధారాలను చూడే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆధారాలు లేకుండా బ్లేమ్ చేస్తే, ఒకరి మీద బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఆధారాలు చూపెడితే ఎమ్మెల్యే గారు కూడా ఆధారాలు ఉంటే నేను చర్యలు తీసుకుంటాను చెప్పడం జరిగింది. అంటే ఏం జరుగుతుందంటే ఎప్పుడు మీరు ఫోన్ చేస్తారు, పాపం అతను బిజీగా ఉంటే తీయలేడు. మనం ఏమనుకుంటాం, అతనికి లెక్కలేదబ్బా మనం అంటే అనుకుంటాం కదా. చాలా చిన్నోడు కూడా బిజీగా ఉంటుంది, ఎంత పెద్దోడైనా చిన్నోడు కూడా. ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. మనం ఫోన్ చేస్తావు తీయలేడు, అప్పుడేమనుకుంటాం మనం. అటువంటి ఏదైనా కొద్దిగా పొరపచ్చాలి. తెలియకుండా పిఏ చేస్తుంటాడంట. ఇప్పుడు ముందు పిఏ అయినా పొరపాటు చేయని 7 జవాళ్ళ ఆధారాలు తీసుకుంటే కదా. ఎమ్మెల్యే తెలిసి జరిగిందా తెలియకుండా సమస్య కాదేడ, అసలు పొరపాటు జరిగిందా లేదు సమస్య ఉంది కదా. ఇక్కడ నాకు సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిన్న కలెక్టరేట్కి వచ్చినటువంటి వర్గం కూడా ఇప్పుడు అదైతే మనం అడగలేము కదా, వాళ్ళని పిలిపించి దీన్ని అడుగుతాం. యాక్చువల్గా అవును కదా, లేని దానికి పార్టీ కెనాట్ స్టాండ్. ఇప్పుడు విషయం ఏం జరిగిందో దాన్ని మాట్లాడగలుగుతాం, కానీ మనం జరగని దాన్ని వెనకాల ఏదో ఉంది, కేజీఎఫ్లో బంగారు తీసినారు, ఆడ మట్టి ఉంది కనిపించింది కదా నిన్న 2 వర్గాల్లో. ఏమేమి పనులు చేయలేదు, మీరు ఎందుకు రెక్లెస్ కావాలంటే ఎందుకు ఈ విధంగా పోయినారని అడుగుతాం కదా. వాళ్ళు ఇచ్చిన ఆధారాలు మాకు సరిపోతే ఎమ్మెల్యే చెప్పి మేము పిఏ కూడా ఇట్లా ఇల్లు అంటే ట్రీట్ చేస్తున్నాడు కార్యకర్తలు. ఎమ్మెల్యే తమ్ముడే వచ్చాడు నిన్న వాళ్ళతో పాటు. అదేవిధంగా వాళ్ళకి సమాధానం కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు బోత్ పార్టీస్ అంటే ఇటు ఎమ్మెల్యే గారిని ఇద్దరికి సంబంధించి మీరు వివరణ తీసుకుంటారా లేదా ఒక్కరి దగ్గర తీసుకుంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధారం ఎప్పుడంటే మీరు కంప్లైంట్ రేజ్ చేసినాం, ఎవరిదా కంప్లైంట్ అంటే మీ దగ్గర ఆధారాలు కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళని మేము అడగలుగుతాం. ఏమీ లేకుండా ఊరికే నేను అడగాలంటే హౌ ఇట్ విల్ బి, మీరు అడగండి, మీరు చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనుకో, ఆయన చెప్పినా నువ్వు తప్పు చేసావని నేను నిన్ను అడగాల. నీ దగ్గర ఆయన చెప్పిన నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆయన కూడా అడుగుతాం. ఇప్పుడు ఎవరైతే రప్చర్ క్రియేట్ చేసినారో వాళ్ళని మేము అడుగుతాం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు మీరు అంత దూరం పోయినారు. ఇంకోటి వాళ్ళు స్పష్టంగా కూడా ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారిది ఏమి పొరపాటు లేదండి, ఇబ్బంది లేదండి. ఒక నిమిషం సార్. అదే విధంగా బయట నుంచి వచ్చినటువంటి ఒక 2 వ్యక్తులు, అదే విధంగా ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పిఏ, ఈ 4 వల్లనే మాకు టేక్ యాక్షన్. 4 మీద కంప్లైంట్ చేశారు కదా, అంటే బోగస్గా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు.
ఆధారాలు ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు ఎక్కడో నగిరి కాన్స్టిట్యూన్సీలో వాడు వ్యాపారం చేసుకుంటాడు, నాకు తెలిసినోడు ఉంటాడు, వాడిని తెచ్చి నాకు కంట్రిబ్యూట్ చేస్తే ఎట్లా? ఆ నలుగురులో కూడా ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలే కాదు, వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక అతను టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారని ఇంకొక అతను అంటున్నారు. ఇంకొక అతను అతని పార్టీకి సంబంధించి ఏ సంబంధం లేదు. నేను చెప్పండి ఒకటి క్లియర్, మీరు చెప్పే ఒక అతను ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాడు, గంగాధర కాన్స్టిట్యూన్సీ సంబంధం లేదు, దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కొంత మనస్పర్ధలు, వ్యతిరేక భావాలు ఉండేది సహజం కొంతమందిలో. దీన్ని అన్నీ కూడా మేము సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తాం. పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా మేము వదులుకోలేము, అన్లెస్ వాళ్ళ మీద అంత క్రైమ్ ఉంటే తప్ప. వాళ్ళు విచ్చలవిడిగా వచ్చి అవతలపాటుతో కలుసుకొని మమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటే తప్ప మేము ఎవరిని కూడా వదులుకోదలుచుకోలేదు. పొరపచ్చాలంటే దాన్ని సరిదిద్దుకొని మేము ట్రావెల్ చేస్తాం. పార్టీ బలపడమే మాకు కావాలా, పార్టీని మళ్ళీ గెలిపించుకోవడమే మాకు కావాలి. సార్ ఇంకోటి ఉంటాయి, లీడర్లు బలమైన వాళ్ళు అయినప్పుడు ఒక ఇబ్బంది ఉండదు. మా ఎమ్మెల్యే గారికి కొద్దిగా టైం కూడా ప్రీషియస్. వై డు రేజ్ ద సచ్ ఎ క్వశ్చన్? ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న అయితే వద్దు. ఎస్సీ అని చెప్పి మేము ఇగ్నోర్ చేస్తాను, అదంతా ఏం లేదు, అటువంటి లేదు. మానసికంగా కొంత తేడా ఉన్నమాట వాస్తవం. అంటే మామూలుగా ఏంటంటే సార్, అన్ని చోట్ల అధికారంలో ఉన్నప్పుడు కొంత అసంతృప్తి అనేది ఉండడం సహజం, ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పర్టికులర్ ప్లేస్ లో ఏంటంటే ఒక నలుగురు వ్యక్తుల చుట్టూనే తిరుగుతోంది. ఎమ్మెల్యే గారి పైన వాళ్ళు ఏం చెప్పడం లేదు. మీ అభిప్రాయంతో నేను కూడా ఉన్నా సిమిలర్గా, కానీ ఈరోజు 200 మంది వచ్చారు, అందరిని అడిగినా మాకు ఎవరికి ఆ ఇబ్బంది లేదు అని చెప్పారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు ఒక వ్యక్తి మీద చెప్పినారు, వచ్చే వాళ్ళందరిని అడిగినా మీకు అందరికీ అంత ఏమైనా ప్రాబ్లం ఉందని, వీళ్ళు ఎవరు లేదనేసారు. దానివాడు ఒకడు ఉంటాడు, దాన్ని వెతుక్కునేవాడు. అది వాడు రాకపోతే ఎవడు దీనికి కారణం అంటే వాడిని బ్లేమ్ చేస్తాడు. ఇప్పుడు అడ్డామన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, వీళ్ళు పోయేటప్పుడు ఒకటి జరుగుతూ ఉంది, ఇప్పుడు జరగడం లేదు, దానికి ఒకరి మీద బ్లేమ్ చేస్తారు, నీ మీద బ్లేమ్ చేస్తారు. మేజర్ ఎంతమందికి అంతా రెడీ అయిపోయిందండి, అన్ని కంపెనీలు కూడా అంతా రెడీ అయిపోయినాయి, ఇబ్బంది లేదు. గ్రామ కంపెనీలు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అనౌన్స్ చేయాలా తొందరలో నేను కొంచెం అనౌన్స్ చేస్తాను. ఇబ్బంది పార్టీ కంపెనీలు అన్నీ కూడా రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఒకరిద్దరు ఇప్పుడు మీకు ఏ పార్టీలో లేదు ఆస్పైర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు ఉంటారు కదా, లేనిదేమి ఉండదు కదా, అటువంటి కొన్ని ఉంటాయి. మన వాళ్ళు గంగాధరని మాత్రం భూతత్వంలో చూస్తారేమో అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఇతనితో పరిచయం ఉన్నంత మాత్రం వాళ్ళు బిజినెస్ చేసుకోకూడదు అని అన్న రూల్ ఉందా? నిన్న మీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు. అవును, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీకు కూడా ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, నా ఫ్రెండ్, ఆయన ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాడు, నాకు ఫ్రెండ్ అని ఆయన చేసుకోకూడదా? చేసుకోకుండా మీకు మీ కాన్ఫిడెన్స్లో అతను వ్యాపారం చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన నష్టం ఏముంది? అతను ఎక్కడో చేసుకుంటూ ఉన్నాడు కదా, ఆ లోటుపాటు ఉంటే గవర్నమెంట్ ఉంది, ఇంకోటి ఉంది, అతను చట్టాన్ని అతిక్రమం చేస్తే వాళ్ళు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ అంతా చూసుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా వసూలు చేస్తే అన్ని వసూలు అవుతుండే, ఎక్కడ వసూలు కనపడలేదు. 2 వర్గాలుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని 2 వర్గాలుగా విడగొట్టి రాజకీయం చేస్తున్నాడు. పిఏ అనే వ్యక్తి ప్రభుత్వం తరపున పిఏ పనులు చేయకుండా రాజకీయం చేస్తున్నాడని వాళ్ళు. అది చాలా తప్పు. ఇప్పుడు అడిగే అందరినీ కూడా 200 మంది వచ్చారు, మన వాళ్ళు 200 మంది అడిగా, మ్యాక్సిమం లీడర్స్ ఇక్కడే ఉన్నారు, ఎవరు కూడా అతని వల్ల ఇబ్బంది లేదని చెప్పారు. నేను కూడా నాకు కూడా వచ్చింది. అంటే ఈ రోజు వాళ్ళు ఏమంటారంటనా, ఈ రోజు విస్తృత సమావేశంగా లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీకు కంప్లైంట్ చేయడానికి అంటే రిక్వెస్ట్ పెట్టడానికి అని వచ్చారా? నిన్న వాళ్ళు చేసిన దానికి రిటార్ట్గా వీళ్ళు కూడా ఏదో చెప్పాలని వచ్చారు, కానీ మేము దాన్ని ఎందుకులే మనం కొంచెం మాట్లాడుకుందాం అని చెప్పి దాన్ని అంత అలౌ చేయలేదు. మా వాళ్ళు కూడా యాక్సెప్టెడ్, ఎందుకంటే పార్టీ ఇస్ ద సుప్రీం. పార్టీని అనుసరించి ఒక చిన్న పొరపాటుకి ఒక కార్యకర్త మీద ఇబ్బంది పెట్టమని కూడా. మీరు అన్నారు నా పార్టీ సుప్రీం అన్నారు, డిసిప్లిన్ కలిగినట్టు తెలుగుదేశం పార్టీలో వీళ్ళు గౌరవంగా జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గర ఫిర్యాదు చేశారు, లేకపోతే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర ఫిర్యాదు చేయడం అది ఎంతవరకు వాళ్ళ అఫీషియల్ కరెక్ట్ కాదు? దానికే రేపు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం కదా, అది కరెక్ట్ కాదు. ఏదైనా పార్టీలో చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పలే డైరెక్ట్గా వెళ్ళారు. వాళ్ళు ఇంకో టెక్నికల్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, వాళ్ళు ఆయన అఫీషియల్ పిఏ కదా అందుకు వచ్చాము కలెక్టరేట్కి అని వాళ్ళు చెప్పింది. అక్కడ వాళ్ళు టెక్నిక్గా ఆన్సర్ చేస్తున్నారు. ఎనీవే మాకైతే కొద్దిగా డ్యామేజ్ ఉంది కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. పిఏ మీద ఇస్తే పిఏ ఎవరు? ఎమ్మెల్యే పిఏ, ఎమ్మెల్యే మీద ఛార్జ్ చేసినట్టే కదా. అంటే అంటే ఎక్కడా లేనట్టుగా ఒక పిఏ చుట్టూ ఒక 4 వ్యక్తుల చుట్టూ ఒక కాన్స్టిట్యూన్సీ తిరగడం అనేది గంగాధర నెల్లూరు కాన్స్టిట్యూన్సీ ప్రత్యేకం. అందుకే మీడియా కూడా అటెన్షన్ మీరు అంటున్నారు. మీడియా అటెన్షన్ ఎందుకు ఉందంటే, ఒక 2 నాయకుల మధ్య ఉండడం అనేది దట్ ఈస్ డిఫరెంట్.
ఎందుకంటే ఇద్దరు పార్టీలు ఉంటారు, బలాబలాలకు సంబంధించి ఉంటాయి. ఇక్కడ అలాంటి సమస్య లేదు. కేవలం ఒక నలుగురు వ్యక్తుల చుట్టూ ఒక రాజకీయంలో ఒక కాన్స్టిట్యున్సీ తిరగడం అనేది మీడియా అటెన్షన్ ఉంది. మీరు అన్నారు కదా ఇందాక, మీడియా ఎందుకు అంత అటెన్షన్ చేస్తుందంటే ఇది అటెన్షన్ ఉన్నటువంటి సబ్జెక్ట్. ఎక్కడైనా రాజకీయంగా ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంటే దాని చుట్టూ ఉండే వ్యక్తుల మీద ఈ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడైనా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీ ఉంది. నువ్వు మోడీని తీసుకున్నా ఉంది, అమిత్ షాని తీసుకుంటావు, ఎవరిని తీసుకున్నా ఉంది. మీరు చెప్పిన నలుగురిలో ఒక అతనికి సంబంధం లేక తీసేసినాం. రెండో వ్యక్తికి పిఏకి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, మాకు పని చేస్తా ఉన్నాడు, ఏం లేదని. ఒకవేళ నిజంగా ఆయన మీద ఛార్జ్ ఉండి ఆధారాలు చూపెట్టగలిగితే మేము పిఎం తీయేస్తాం. నిజంగా ఆధారం ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు అన్నా, వాళ్ళు ఏమైనా ఆధారం ఉంటే తెమ్మని చెప్పినా నేనే తీయేస్తానని చెప్పాడు. ఈజ్ ట్రాన్స్పరెంట్. ఎమ్మెల్యే కూడా ట్రాన్స్పరెంట్ చెప్తున్నాడు. వాళ్ళ మీద ఎవిడెన్స్ ఊరికే ఆరోపణలు చేసేది కాదు, విత్ ఎవిడెన్స్ రమ్మని చెప్పి ఉంటే నేను తీయేస్తాను. ఇంకెంతకన్నా ఏం కావాలన్నా ఆడికి అయిపోయింది. కూర్చొని మాట్లాడిద్దాము. ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది మాది, మీరేం ఇబ్బంది పెట్టుకోకుండా పెద్దది చేయకుండా సత్తుకుంటాం.